నమస్తే, నా పేరు రత్నావళి కొత్తపల్లి. నేను థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అండ్ కోఆర్డినేటర్ని మాట్లాడుతున్నాను. సికిల్ సెల్ అనీమియా డే సందర్భంగా ఈరోజు మనం సికిల్ సెల్ అనీమియా గురించి మాట్లాడుకుందాం. సికిల్ సెల్ అనీమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్. అంటే వంశపారంపరంగా జన్యుపరంగా ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి సంక్రమించే ఒక జన్యుపరమైన వ్యాధి. మన ఒంట్లో ఉండే జీన్ మ్యూటేషన్ వల్ల ఇది ఏర్పడుతుందన్నమాట. ఈ జీన్ మ్యూటేషన్ ఏర్పడడానికి అంటే మన హెమోగ్లోబిన్లో ఉన్న ప్రోటీన్ ఏదైతే ఆక్సిజన్ని రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ తీసుకెళ్తుందో వాటి మ్యూటేషన్ వల్ల ఈ సికిల్ సెల్ అనీమియా క్యారియర్ స్టేటస్ అన్నది ఏర్పడుతుందన్నమాట. క్యారియర్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి 2 బలమైన జీన్స్ ఉంటాయి హెమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఈ 2 హెమోగ్లోబిన్స్ ఒకటి తల్లి నుంచి ఒకటి తండ్రి నుంచి తీసుకొని పిల్లలు పుడుతూ ఉంటారు ఈ హెమోగ్లోబిన్ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ సికిల్ సెల్ ఎనీమియాలో ఏమవుతుంది అంటే క్యారియర్ స్టేటస్లో ఒక జీన్ అబ్నార్మల్గా ఒక జీన్ నార్మల్గా ఉంటుంది. ఎవరైతే ఈ 2 అబ్నార్మాలిటీ తీసుకొని పుడతారో వాళ్ళు సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ వాళ్ళని పుడతారు. ఎవరైతే ఒక డిఫెక్టివ్ జీన్ ఒక నార్మల్ జీన్ తీసుకొని పుడతారో వాళ్ళని సికిల్ సెల్ ఎనీమియా క్యారియర్స్ అని అంటారు. కొంతమంది 2 నార్మల్ జీన్స్ పుడతారు, వాళ్ళు నార్మల్ పీపుల్ అవుతారు. ఇక్కడ మనం క్యారియర్స్ అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం అంటే క్యారియర్స్కి పెద్ద వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళు నార్మల్గా ఉంటారు. కానీ ఏ ఇద్దరు క్యారియర్స్ పెళ్లి చేసుకున్నా సికిల్ సెల్ ఎనీమియా క్యారియర్స్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే సంతానం ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ సికిల్ సెల్ మేజర్ అంటే సికిల్ సెల్ ఎనీమియా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఒక 25% ఛాన్సెస్ నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అండ్ 50% ఛాన్సెస్ తల్లిదండ్రుల్లాగా క్యారియర్స్ లాగా పుట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ సికిల్ సెల్ ఎనీమియా లక్షణాలు ఏంటి? వాళ్ళకి ఈ సికిల్ సెల్ అంటే జనరల్గా మన రెడ్ బ్లడ్ సెల్స్ ఎట్లా ఉంటాయి, రక్త కణాలు రౌండ్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కానీ ఈ పిల్లల్లో ఇది కొడవలి ఆకారంలో లేకపోతే క్రిసెంట్ మూన్ అర్ధచంద్రాకారం ఆకారంలో ఉంటాయి. ఇవి బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కడైతే రక్తనాళాల దగ్గర ఎక్కడైతే కంజెషన్స్ ఉంటాయో లేకపోతే జాయింట్స్ ఉంటాయో అక్కడ ఇవి ఒకటి స్ట్రక్ అయితే దాని వెనకాల ఒకటి స్ట్రక్ అయ్యి అక్కడ ఈ పిల్లలకి వాపులు రావడము, ఈ బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడము, విపరీతమైన పెయిన్స్ ఉండడము ఉన్నది జరుగుతుంటుంది అనమాట. సో ఈ పిల్లల్లో అంటే రెడ్ బ్లడ్ సెల్స్ సరిగ్గా ఉండకపోవడం ఈ పిల్లల యొక్క లక్షణం అన్నమాట. సో వీళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ బ్లడ్ ఫ్లో సరిగా లేకపోవడం వల్ల స్ట్రోక్ రావడము, లేకపోతే అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్స్ రావడము, అయితే ఆర్గన్ డ్యామేజ్ కావడము, అల్సర్స్ రావడము, అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడం, ఇలాంటివి కాంప్లికేషన్స్ ఈ పిల్లల్లో ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ఎనీమియా ఉంది అని ఎలా నిర్ధారించుకోవాలి అంటే ఒక హెచ్పిఎల్సి టెస్ట్ అన్నది చేస్తారనమాట. దాంట్లో సిక్లింగ్ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో సిక్లింగ్ టెస్ట్ పాజిటివ్ ఉంటే ఈ పిల్లలకి సికిల్ సెల్ ఎనీమియా ఉన్నట్టు నిర్ధారించుకోవచ్చు. అలాగే జీన్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ పిల్లలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే హెమోగ్లోబిన్ కనుక 7 గ్రామ్స్ అంతకన్నా తక్కువగా ఉంటే ఈ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవసరం అవుతూ ఉంటాయి. హైడ్రాక్సీ యూరియా ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే ఐరన్ ఓవర్లోడ్ అయితే దానికి టెస్ట్లు ఉంటాయి. సో ఇలాగా ఈ పిల్లలకి టెస్ట్లు తర్వాత ట్రీట్మెంటు ఇట్లా నడుస్తుంటుంది అన్నమాట. సో మన తెలంగాణలో కనుక చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి 10 to 18% సికిల్ సెల్ ఎనీమియా ట్రేట్స్ ఉన్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నారంటే ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఉంటుందో అక్కడ ఈ సికిల్ సెల్ ఎనీమియా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆదిలాబాద్, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఇలాగ కొన్ని పార్ట్స్ ఆఫ్ నల్గొండ, మహబూబాబాద్ ఇలాంటి ప్లేస్లో ఉన్న ట్రైబల్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గౌండ్, తర్వాత లంబాడ, కోయ, చెంచులు ఇలాంటి వాళ్ళలో ఈ సికిల్ సెల్ ఎనీమియా ఎక్కువ ఉందన్నమాట. సగటున ఇండియాలో కనుక తీసుకుంటే కొన్ని ట్రైబల్ పార్ట్లో
దాదాపు 35 నుంచి 40% వరకు సికిల్ సెల్ ఎనీమియా ఉన్నట్టు. అందులో దాదాపు 15,000 నుంచి 20,000 మంది పిల్లలు సగటున ప్రతి ఏడాది సికిల్ సెల్ ఎనీమియా తోటి పుడుతున్నారనమాట. సో ప్రపంచవ్యాప్తంగా గనక తీసుకుంటే ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారంటే, ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఉందో ఆఫ్రికన్ కంట్రీస్లో, ఇండియాలో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఈ మెడిటరేనియన్ సీ పరిసర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనపడుతుందన్నమాట. సో మన ఇండియాలో కనుక తీసుకుంటే ఒడిస్సా కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, తర్వాత గుజరాత్ కానీ, మన తెలంగాణ కానీ, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా స్టేట్స్ ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఉన్నాయో ఈ సికిల్ సెల్ ఎనీమియా ఎక్కువ మనకి కనపడుతుందన్నమాట. సో 2023లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ సికిల్ సెల్ ఎనీమియా మీద గవర్నమెంట్ నేషనల్ మిషన్ టు ఎలిమినేట్ సికిల్ సెల్ ఎనీమియా అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే 7 కోట్ల మంది పాపులేషన్ని స్క్రీన్ చేయాలని చెప్పి, అండ్ ఈ సికిల్ సెల్ ఎనీమియాని ఇండియా నుంచి పర్మనెంట్గా 2047 కల్లా ఇది ఎలిమినేట్ చేయాలని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని దీని మీద ఆల్ ట్రైబల్ ఏరియాస్లో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అన్నది చాలా విగరస్గా కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అన్నది ఈజీలీ ప్రివెంట్ చేయగలం. అంటే మనము దీన్ని మనకి రాకుండా కూడా చేసుకోగలం సింపుల్గా అవేర్నెస్ తోటి. అలాగే ఈ సింపుల్ టెస్టింగ్ HbA2 టెస్టింగ్ తోటి తలసేమియాని ఎలాగ డిటెక్ట్ చేస్తారో, అలాగే సికిల్ సెల్ ఎనీమియా HPLC టెస్టింగ్ ద్వారా ఈ సికిల్ సెల్ ఎనీమియాని కూడా మనము పెళ్లికి ముందర అందరూ టెస్ట్ చేసుకొని ఈ సికిల్ సెల్ ఎనీమియా నుంచి దూరంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఈ సికిల్ సెల్ ఎనీమియా మీద థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ చేసే పోరాటం కనుక చూస్తే ప్రతి నెల 4వ శనివారము మేము సికిల్ సెల్ మీద విగరస్గా ప్రోగ్రాము, క్యాంపెయినింగ్, వాళ్ళకి కౌన్సిలింగ్ కన్సల్టేషన్స్ చేస్తూ యాంటీనేటల్ మదర్స్ని కూడా మేము టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మాకు చాలామంది ఎట్ పార్, ఇప్పుడు ఏదైతే 10 to 18% మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అలాగా యాంటీనేటల్ మదర్స్కి మేము ఇప్పటివరకు దాదాపు ఒక 45,000 మందికి యాంటీనేటల్ మదర్స్కి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ స్క్రీనింగ్లో మాకు తలసేమియాతో పాటు సికిల్ సెల్ ఎనీమియాతో పాటు ఉన్న అంటే ప్రెగ్నెంట్ విమెన్ కూడా మాకు వచ్చారు. వాళ్ళకి మళ్ళీ హస్బెండ్స్కి స్క్రీనింగ్ చేసి బోత్ ఆర్ క్యారియర్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఏదైతే మదర్కి CVS శాంప్లింగ్, కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. జరిగి ఆ ఫీటస్ ఏదైతే ఉందో అది ఎఫెక్టెడా కాదా అని చేసి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి అంతటికీ అసలు పర్మనెంట్ క్యూర్ ఉందా అంటే ఎస్, పర్మనెంట్ క్యూర్ ఉంది. అది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. అండ్ ఇంకా ఎక్స్పెరిమెంట్స్లో ఉంది, అంటే ఇంకా దీని మీద స్టడీస్ జరుగుతున్నాయి జీన్ థెరపీలో కూడా. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రజలందరూ కూడా ప్లీజ్ బీ అవేర్. ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏదో ట్రైబల్ వాళ్ళకే వస్తుందని కాదు, దిస్ ఈజ్ డ్యూ టు ద మ్యూటేషన్ అన్నది ఎవరికైనా జరగచ్చు. ఇండియాలో దాదాపు 40% క్యారియర్స్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా పెళ్ళికి ముందర ఈ టెస్టింగ్ చేసుకోండి. లేకపోతే కనీసం పిల్లలు పుట్టే ముందర అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లోపలైనా ప్రెగ్నెన్సీ ఉన్న మొదటి 3 నెలల్లో కూడా ఈ టెస్ట్ చేసుకొని, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇది థాలసేమియా, ఇవి 2 కూడా ప్రివెంటబుల్ జెనెటిక్ డిజార్డర్స్. సో మనందరం కూడా అవేర్నెస్ తెచ్చుకొని ఈ సికిల్ సెల్ ఎనీమియా నుంచి మన పిల్లల్ని, మన నెక్స్ట్ జనరేషన్ని మన అందరము దూరంగా ఉందాము. అండ్ ఎలాగో మన నేషనల్ మిషన్ ఫర్ సికిల్ సెల్ ఎనీమియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది కాబట్టి ఫెసిలిటీస్ అందరం మనం తీసుకొని మనం అందరం కూడా లెటస్ కీప్ ఐ జస్ట్ కెప్ మై ఫింగర్స్ క్రాస్కి 2047 కల్లా ఈ సికిల్ సెల్ ఎనీమియా నుంచి మొత్తం ఇండియా భారత్ ముక్త అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పిల్లలకి పెయిన్ క్రైసిస్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఆల్టిట్యూడ్ అంటే వాళ్ళు కొండల మీదకి వెళ్ళలేరు, ఎందుకంటే హెమోగ్లోబిన్ వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైతాయి. సో ఆ పిల్లలు పడే బాధ చాలా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా
ఈ పిల్లలకి ఇలాంటి పిల్లలు మన ఇంట్లో పుట్టకుండా మనం అవేర్నెస్ తెచ్చుకొని పెళ్ళికి ముందర అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల లోపల ఈ సికిల్ సెల్ టెస్టింగ్ చేసుకొని సికిల్ సెల్ నుంచి దూరంగా ఉంది. థ్యాంక్ యూ.